ఎప్పుడైతే ఒకరికి తమ శక్తి వల్ల అహంకారం కలుగుతుందో అప్పుడు తప్పకుండా వాళ్ళ భ్రమని దూరం చేయటానికి తనకన్నా బలవంతుడు వస్తాడు. తనని తానే పరిచయం చేసుకుంటాడు. నాకు ఎన్నో పేర్లున్నాయి. కొందరి దృష్టిలో నేను ఘనశ్యాముణ్ణి, కొందరికి నేను గోపాలుణ్ణి, అమ్మకేమో నేను కన్నయ్యని, ఇక మా గ్రామవాసులకి నేను యశోదాపుత్రుణ్ణి, అలాగే మురళీధరుడు, గోవిందుడు, అనంతుడు. ఇక నేను ఉండేది ఎక్కడ అంటే సోదరా, నేను ఇక్కడ ఉంటాను, అలానే అక్కడా ఉంటాను. మిమ్మల్ని గాయపరిచిన ఆ గోవులోనూ ఉంటాను, శరీరానికి చల్లదనం ఇచ్చే పిల్లగాలిలోనూ ఉంటాను, రాధలోనూ మీలో కూడా ఉంటాను, సుఖంలోనూ ఉంటాను, అలాగే దుఃఖంలో కూడా. నేను ఏదైతే చెప్పానో అది అత్యంత విలువైన సమాచారం. ఎందుకంటే అదే కర్మ. వ్యర్థమైనది నామమే. కానీ మీరు ఆ వ్యర్థమైన విషయాలనే తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే, ఆ విషయం కూడా చెప్పేస్తా. నా పేరు ఏమిటంటే కృష్ణ. కృష్ణ కృష్ణ